నమస్తే మా మనం కంపెనీస్ కి అప్లికేషన్ సబ్మిట్ చేసిన పాయింట్ నుంచి ఇంటర్వ్యూ కాల్ వరకు అసలు ఎట్లా ఫిల్టర్ చేస్తారో ప్రాసెస్ ఏముంటుందో స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. మనం రెజ్యూమేతో అప్లై చేసిన తర్వాత మనకు రిజెక్షన్ ఈమెయిల్ వస్తుంది అంటే మనం దాన్ని ఇంప్రూవ్ చేయడానికంటే ముందు ఎక్కడ ఫెయిల్ అవుతుందో తెలియాలి. ఫస్ట్ ఏటీఎస్ ఇంటర్నెట్ లో అక్కడిక్కడ అందరూ చెప్తూనే ఉంటారు కదా, మనం అప్లై చేయగానే ఏటీఎస్ రెజ్యూమెన్ స్కాన్ చేస్తుంది, కీవర్డ్స్ ని కౌంట్ చేసి ఒక స్కోర్ ఇస్తుంది. ఒకవేళ 80 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు రిక్రూటర్ దగ్గరికి పోతుంది, లేదంటే గాన్. బట్ రియాలిటీ ఇంత సింపుల్ ఉండదు. ప్రతి ఒక్క రెజ్యూమే ఇప్పుడు నేను చెప్పే ఫిల్టర్స్ అన్నిటి నుంచి పోవాల్సిందే. అవేంద్రా అంటే ఫస్ట్ ది బేసిక్ ఎలిజిబిలిటీ. ఇప్పుడు ఫస్ట్ ఫిల్టర్ మనం రెజ్యూమే అనుకుంటాం, బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ ట్రూ. ఆ అప్లికేషన్ మన ఫస్ట్ ఫిల్టర్. మనం అప్లై చేసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం కదా, అదే ఆర్ యూ అథరైజ్డ్ టు వర్క్ ఇన్ దిస్ కంట్రీ, విల్ యూ రిక్వైర్ స్పాన్సర్షిప్ నౌ ఆర్ ఇన్ ద ఫ్యూచర్, ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్, డూ యూ హ్యావ్ X years of experience. ఇవన్నీ ఆఫ్ కోర్స్ రాండమ్ క్వశ్చన్స్ కాదు. రోల్ కి చాలా ఇంపార్టెంట్ అండ్ రిక్వైర్డ్ క్రైటీరియా ఉంటే కంపెనీ ఇన్నే ఫస్ట్ వచ్చిన అప్లికేషన్స్ ని లేపిస్తుంది. అని కథ ఏంటంటే మన రోల్ కి అసలు బేసిక్ లెవెల్ ఎలిజిబిలిటీ కూడా లేదు అంటే మన రెజ్యూమే ఎంత తోపున్నా అసలు వర్కౌట్ కాదు. అందుకే కనిపించిన ప్రతి జాబ్ కి టైం పెట్టి అప్లై చేయాల్సిన అవసరం లేదు. నేను నా జాబ్ అండ్ జర్నీలో కూడా 4500 జాబ్స్ కి అప్లై చేసిన. అండ్ అవేవో రాండమ్ అప్లికేషన్స్ కూడా కాదు, బాగా రిలవెంట్ అనిపించిన వాటికి అప్లై చేస్తుండే. ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ చూసి ఈ 3 ముక్కలుగా డివైడ్ చేయాలి. మస్ట్ హావ్ రిక్వైర్మెంట్స్, గుడ్ టు హ్యావ్ రిక్వైర్మెంట్స్ అండ్ రిక్రూటర్ కి కావాల్సినవి. దీంట్లో అట్లీస్ట్ 2 మ్యాచ్ అయినా కానీ మనం అప్లై చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ఫిల్టర్ ఇప్పుడు ఏటీఎస్. ఈ బేసిక్ ఎలిజిబిలిటీ పాస్ అయితే అప్పుడు మన రెజ్యూమే ఏటీఎస్ కి పోతుంది. ఏటీఎస్ అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. అంటే పేరులోనే ఉంది కదా, జనరల్ గా కంపెనీలకి కొన్ని 100 అప్లికేషన్లు వస్తూనే ఉంటాయి. వాటిని హ్యూమన్ స్టేజ్ కి తీసుకుపోవడానికంటే ముందు ఈ స్టేజ్ లో ఫిల్టర్ చేస్తారు. వర్క్ డే, గ్రీన్ హౌస్, లెవర్ ఇట్లాంటి సిస్టమ్స్ కంపెనీలు అప్లికేషన్లు మేనేజ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇప్పుడు ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క సిస్టమ్, ఒక్కొక్క వర్క్ ఫ్లో ఉంటుంది. బట్ ఈ ఏటీఎస్ ప్లాట్ఫామ్ లో మన రెజ్యూమే చదివి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మంచిగా స్ట్రక్చర్ చేసి స్టోర్ చేసుకోగలుగుతాయి. అండ్ రిక్రూటర్లు కీవర్డ్స్ తోని సర్చ్ చేసి ఫిల్టర్స్ పెట్టుకొని వెతుకుతారు. అండ్ ఇప్పుడు ఏఐ జమానా కాబట్టి ఏఐ తోని మ్యాచ్ చేసి కూడా ర్యాంకింగ్ చేస్తున్నారు. అందుకే మన రెజ్యూమే మనుషులకి ఇంకా రోబోట్లకి బోత్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ పరంగా అందరికి అర్థమయ్యేటట్టు సెట్ చేయాలి. మనం ఎగ్జాక్ట్ ఎట్లా సెట్ చేయాలి నెక్స్ట్ వీడియోస్ లో చెప్తా. అది ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో కూడా పెడతా, అవసరం పడుతుంది చూడండి. సో అందుకే ఇప్పుడు మన రెజ్యూమే ఏదో ఫ్యాన్సీగా ఐకాన్లతో నింపి ఆగమాగం చేయకుండా 5-6 కాలంలు, చార్ట్లు, బార్లు, ఫోటోలు, కలర్లు ఇవన్నీ పెట్టినాం అనుకో, అదేదో మన స్కూల్ ప్రాజెక్ట్ వర్క్ లాగా ఒక రిపోర్ట్ కార్డ్ లాగా తయారైతుంది. అట్లా కాకుండా మన రెజ్యూమే స్ట్రక్చర్ సింపుల్ గా ఉండాలి. ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, స్కిల్స్, ప్రాజెక్ట్స్ ఇఫ్ దర్ రిలవెంట్, క్లియర్ హెడ్డింగ్లు, రీడబుల్ బుల్లెట్ పాయింట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జాబ్ డిస్క్రిప్షన్ లో కంపెనీ యూజ్ చేస్తున్న టర్మినాలజీకి మన ఎక్స్పీరియన్స్ జెన్యూన్ గా మ్యాచ్ అయితే ఆ టర్మినాలజీ మ్యాచ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ డిస్క్రిప్షన్ లో యూజర్ రీసెర్చ్ అని ఉంది, మనం దాని మీద పని చేసినాం, బట్ అది మన రెజ్యూమేలా అండర్స్టాండింగ్ పీపుల్ త్రూ కొలాబరేటివ్ డిస్కవరీ యాక్టివిటీస్ అని పెట్టినాం అనుకో, ఇప్పుడు రెజ్యూమే డైరెక్ట్ గాల్లా కొట్టుకోవద్దు. ఎందుకంటే జాబ్ డిస్క్రిప్షన్ లో యూజర్ రీసెర్చ్ అని మంచిగా ఉన్నప్పుడు మనం కూడా యూజర్ రీసెర్చ్ అని మంచిగా రాయొచ్చు కదా. అట్లా కాకుండా ఆగం చేస్తే ఏటీఎస్ సిస్టమ్ లో డైరెక్ట్ రెజ్యూమే గాల్లా పంపిస్తాయి. నెక్స్ట్ ఫిల్టర్ రిక్రూటర్. ఇప్పుడు యాక్చువల్లీ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. రిక్రూటర్ చేతులకి రోజుకి 100 అప్లికేషన్లు వస్తాయి. వాళ్ళు ఒక్కొక్క రెజ్యూమేని మంచిగా కాఫీ తాగుకుంటే 5-10 నిమిషాలు చూడరు. డిపెండింగ్ ఆన్ ద కంపెనీ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న టూల్స్ ని బట్టి ఈ రిక్రూటర్లు అప్లికేషన్ ని రోల్ క్రైటీరియా, టైటిల్స్, స్కిల్స్, లొకేషన్స్, రెజ్యూమే కీవర్డ్స్, ఇంకా ఏఐ మ్యాచింగ్ టూల్స్ ఇట్లా వీటిని చూసుకుంటా వీటిని యూజ్ చేసుకొని ఫిల్టర్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ హౌస్ లో టాలెంట్ మ్యాచింగ్ ఫీచర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదేంటంటే మన రెజ్యూమేని, మన అప్లికేషన్ ఆన్సర్స్ ని రిక్రూటర్ సెట్ చేసిన క్రైటీరియాతో కంపేర్ చేస్తుంది. బట్ ఇప్పుడు ఫైనల్ గా క్యాండిడేట్ ని ముందుకు పంపాలా లేదా అనే డిసిజన్ మాత్రం రిక్రూటర్ చేతిలోనే ఉంటుంది. అందుకే మన రెజ్యూమే కరెక్ట్ పూల్ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. సపోజ్ కంపెనీ ప్రొడక్ట్ డిజైనర్ ని హైర్ చేసుకుంటుంది. ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ లో డిజైన్ సిస్టమ్స్, ఫిగ్మా, ప్రోటోటైపింగ్, యూజర్ రీసెర్చ్, క్రాస్ ఫంక్షనల్ కొలాబరేషన్ ఇవన్నీ ఇంపార్టెంట్. అండ్ మన రెజ్యూమేలో మన ప్రొఫైల్ ఈ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఉంది. దీన్ని మనం ఫస్ట్ హాఫ్ లోనే చూపించేటట్టు సెట్ చేయాలి. అండ్ మన రెజ్యూమే ఫస్ట్ హాఫ్ లో 3 ముక్కలు క్లియర్ కావాలి. మనం ఎవరు, మనం ఏం వర్క్ చేసినాం, ఈ రోల్ కి మనం ఎందుకు కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఫిల్టర్ హ్యూమన్ స్కానింగ్ ఫిల్టర్. ఇప్పుడు ఫైనలీ మన రెజ్యూమే ఒక మనిషి, అదే మన రిక్రూటర్ చేతిలోకి వచ్చింది. ఫస్ట్ వాళ్ళు మనం ఈ రోల్ కి రిలవెంట్ కాదా అని చూస్తారు. లెట్స్ సే నా రెజ్యూమేలా సీనియర్ యూఎక్స్ డిజైనర్, యాపిల్ కేర్ రిలేటెడ్ ప్రొడక్ట్ వర్క్, కాంప్లెక్స్ ఎంటర్ప్రైజ్ వర్క్ ఫ్లోస్, క్రాస్ ఫంక్షనల్ వర్క్ విత్ ఇంజనీరింగ్, డిజైన్ సిస్టమ్స్, ప్రోటోటైపింగ్, ఇంపాక్ట్ ఇవన్నీ ఇమీడియట్ గా కనిపిస్తే రిక్రూటర్ కి కాంటెక్స్ట్ ఫాస్ట్ గా అర్థమవుతుంది. బట్ నేను ఇప్పుడు ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ రాండమ్ సర్టిఫికేషన్లు చేసిన, 4 years ముందు ఒక ఇంటర్న్షిప్ లో కాఫీ యాప్ డిజైన్ చేసిన, కాలేజ్ ఫెస్ట్ ఆర్గనైజ్ చేసిన, ఫోటోగ్రఫీ క్లబ్ లీడ్ చేసిన, ఇట్లా పెట్టి మన రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అంతా కింద పెట్టి పేజ్ 2 లోకి పోయినాం అనుకో, ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ వీక్ కాదు, నా కమ్యూనికేషన్ అండ్ నా ప్రెజెంటేషన్ వీక్ ఉన్నట్టు. ఇప్పుడు రెజ్యూమే అంటే మన ఎంటైర్ జీవిత చరిత్ర పెట్టొద్దు, అది మన జాబ్ కోసం మన మార్కెటింగ్ డాక్యుమెంట్. అంటే మనల్ని మనం ఈ మార్కెట్ లో అమ్ముకోవడానికి పని చేసే ఒక సేల్స్ అండ్ మార్కెటింగ్ డాక్యుమెంట్. అండ్ దీంట్లో ప్రతిదీ నిజంగా ఉండేటట్టు చూడాలి. అండ్ నిజానికి ప్రతిదీ ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొక గట్టి ఫిల్టర్ యాడ్ అవుతుంది, విచ్ ఇస్ టెస్టింగ్ ఆర్ బుల్లెట్స్. ఇప్పుడు రిక్రూటర్లు ఇంకా హైరింగ్ మేనేజర్లు ఇంకా కొంచెం డీప్ గా చూస్తారు. మస్తు రెజ్యూమేలలో బుల్లెట్ పాయింట్లు ఉంటాయి. రెస్పాన్సిబుల్ ఫర్ డిజైనింగ్ యూజర్ ఇంటర్ఫేసెస్, వర్క్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్, పార్టిసిపేటెడ్ ఇన్ యూజర్ రీసెర్చ్. మావా ఇవి జాబ్ రెస్పాన్సిబిలిటీస్. నువ్వేం చేసినావో చెప్పాలి అండ్ చూపియాలి. అంటే అసలు ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినావు, నువ్వేం ఓన్ చేసినావు, ఓనర్షిప్ ఎట్లా చూపించినావు, ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఏం యాక్షన్స్ తీసుకున్నావు అండ్ దాంతో ఏం చేంజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ అండ్ ఇంటర్నల్ డయాగ్నోస్టిక్ వర్క్ ఫ్లో. ఇది ఓకేనే కానీ ఎవరికి ప్రయోజనం లేదు. అదే ఇన్స్టెంట్ మన బుల్లెట్ పాయింట్ లా రీడిజైన్డ్ డయాగ్నోస్టిక్ వర్క్ ఫ్లో యూజ్డ్ బై సపోర్టింగ్ టీమ్స్, రెడ్యూసింగ్ అన్నెసరీ స్టెప్స్ అండ్ సింప్లిఫైయింగ్ డిసిజన్ మేకింగ్ ప్రాసెస్ అక్రాస్ కీ రిపేర్ ఫ్లోస్. ఇప్పుడు నువ్వు నాకు ఏం చేసినావు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ముందు అప్కమింగ్ వీడియోస్ లో ఇంకా ఇన్ డెప్త్ గా మాట్లాడుకుందాం. బట్ మన బుల్లెట్స్ లో ఉంటే మెట్రిక్స్ యూజ్ చేయండి. మెట్రిక్స్ లేకపోతే నంబర్ లేకపోతే ఫేక్ చేయొద్దు. జస్ట్ ఇంపాక్ట్ యాడ్ చేయండి అంతే. టైం సేవ్ చేసినా, ఆటోమేట్ చేసినా, ఎర్రర్స్ తగ్గించిన, అడాప్షన్
అడాప్షన్ పెంచిన, ప్రాసెస్ సింప్లిఫై చేసిన, స్కేల్ హ్యాండిల్ చేసిన, బిజినెస్ వాల్యూ క్రియేట్ చేసిన, ఇట్లా ఎవిడెన్స్ చూపించాలి. ఎవిడెన్స్ అంటే నంబర్లు ఇంక ఇంపాక్ట్ రమ్మవా అంతే. అండ్ ఇప్పుడు ఫైనలీ మన రెజ్యూమే హైరింగ్ మేనేజర్ దగ్గరకు వస్తుంది. జనరల్ గా హైరింగ్ మేనేజర్ ఎప్పుడు లాస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలు ఉంటారు. అప్పుడప్పుడు ఫస్ట్ రెజ్యూమే చెక్ చేసి ఇంటర్వ్యూకి పంపిస్తారు. ఇప్పటి వరకు రిక్రూటర్ ఓకేనే, బట్ ఇప్పుడు హైరింగ్ మేనేజర్ కి కావాల్సిన క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. వీళ్ళకి కావాల్సింది నువ్వు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతావు అనే ఒక క్లియర్ ప్రూఫ్. వాళ్ళకి ఆ సిగ్నల్ కావాలి. స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఇష్టం వచ్చినట్టు జనరిక్ రెజ్యూమేలు, కీవర్డ్లు నింపడం ఇట్లాంటివి చేయకుండా మంచి స్టోరీని క్లియర్ గా మెన్షన్ చేస్తారు. దిస్ ఇస్ వాట్ ఐ డూ, దిస్ ఇస్ ద లెవెల్ ఐ ఆపరేటెడ్, దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఐ సాల్వ్, అండ్ ఇది నా ప్రూఫ్. అండ్ ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మన రెజ్యూమే చూసి ఈ 6 క్వశ్చన్స్ కి ఆన్సర్ రాయండి, అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది నేను ఈ రోల్ కి ఎలిజిబుల్ అయినా, సిస్టమ్ నా రెజ్యూమేని కరెక్ట్ గా అర్థం చేసుకోగలుగుతుందా, రిక్రూటర్లకి షార్ట్ లిస్ట్ చేసే వాళ్ళకి మనం క్లియర్ క్యాండిడేట్ లాగా కనిపిస్తున్నామా, రిక్రూటర్ కి నేనే కరెక్ట్ అని అర్థమవుతుందా, నేను రాసిన బుల్లెట్ పాయింట్స్ నా రెస్పాన్సిబిలిటీనే కాకుండా నా ఇంపాక్ట్ ని కూడా ప్రూవ్ చేస్తుందా, హైరింగ్ మేనేజర్ కి నేను వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతానని తెలుస్తుందా. ఈ 6 పాయింట్స్ కరెక్ట్ ఉంటే మనకు పక్కా ఇంటర్వ్యూలు వస్తాయి. అండ్ ఈ 6 పాయింట్స్ ఎక్కడ బ్రేక్ అయినా కానీ మనకి ఇంటర్వ్యూలు రాకపోవచ్చు. అందుకే ప్రతి రిజెక్షన్ ని నా రెజ్యూమే మంచిగా లేదు అన్నట్టు తీసుకోకుండా దాన్ని ఒకసారి అర్థం చేసుకొని ఎక్కడ ఫిక్స్ చేయాలో క్లియర్ గా ఆలోచించండి, తర్వాత దాన్ని ఫిక్స్ చేయండి. అండ్ ఫైనల్లీ చాలా మంది జాబ్ అంటే ఒక మంచి రెజ్యూమే తయారు చేసి 100, 200, 500 అప్లికేషన్లు ఇస్తారు. రెస్పాన్సిబుల్ రాకపోతే మార్కెట్ బాలేదు అని అంటారు. మార్కెట్ ఇప్పుడు డెఫినెట్లీ టఫ్ ఉండొచ్చు, బట్ ఇక్కడ అప్లికేషన్స్ దగ్గర వాల్యూమ్ ఒకటే స్ట్రాటజీ కాదు. తప్పు రెజ్యూమేతోని నువ్వు 500 అప్లికేషన్లు వేసినా గానీ మనం సేమ్ అదే మిస్టేక్ 500 సార్లు రిపీట్ చేసినట్టు అవుతుంది. సో నెక్స్ట్ టైం అప్లై చేసే ముందు జాబ్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, పక్కనే రెజ్యూమే పెట్టుకోండి. ఇప్పుడు ఒకవేళ మనమే రిక్రూటర్ అయితే ఈ రెజ్యూమేని ముందుకు పంపిస్తామా అని క్వశ్చన్ అడగండి. అంతే, నెక్స్ట్ టైం చేయాలో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బై.